ప్రజావాణి ఉన్నది కదా, మంగళవారం రోజున శుక్రవారం రోజున ప్రజాభవన్ దగ్గరికి అప్లికేషన్లు పట్టుకునే జనాలు వస్తే వాళ్ళ సమస్యల మీద ఆ సమస్యలని పరిష్కరించేదే ప్రజావాణి. అక్కడ కొంతమంది అధికారులను పెట్టి ఆ ప్రజావాణి కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం, ముందుకు తీసుకెళ్తున్నాం అంటున్నారు. నిన్న భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడంటే 74% సమస్యలకి పరిష్కారం దొరికిందట. మేమేమంటున్నామంటే ఆ 74% సమస్యలు ఏమేంటి, అట్లీస్ట్ మీరు పరిష్కారం సూచించిన టాప్ 100 వాటి మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయండి సార్. ఈ నోటికి వచ్చినట్టు వాగడం పక్కన పెట్టండి దయచేసి. నోటికి వచ్చింది, మైక్ ఉంది కదా అని చెప్పి 74% ఎట్లా, ఏ లెక్కన చెప్తున్నారు మీరు? ఏ ప్రజల సమస్యలు ప్రజావాణిలో పరిష్కారమైనవి చెప్పాలే? ఏ సమస్యలు పరిష్కారమైనవి అంటే రేషన్ కార్డు కోసం అప్లై చేసిన వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చినాం కాబట్టి ఆ సమస్య పరిష్కారం అయిందా? అట్లా కూడా చాలామంది అప్లై చేసుకున్నారు కదా. భూముల సమస్యలు ఎన్ని పరిష్కరించారో మాకు చెప్పండి. చాలామంది రైతులు, చాలామంది ప్రజలు మా భూములు కబ్జా అయినాయి, లీడర్లు కబ్జా చేసిరు, రియల్ ఎస్టేట్ మాఫియా కబ్జా చేసింది, మా చెరువు మా గ్రామంలో ఆగమైంది, మా ప్రాంతంలో మా చెరువును లేపేసిరు, గవర్నమెంట్ భూమిని కబ్జా చేసిరని చాలామంది వచ్చి మీ దగ్గర కంప్లైంట్ చేసిరు కదా. మల్లారెడ్డి మీద కంప్లైంట్ చేసిరు, సమస్య పరిష్కారం అయిందా? మల్లారెడ్డి దొంగ భూములు కబ్జా చేసినని చాలామంది వచ్చి కంప్లైంట్ చేసిరు, ఆ సమస్య పరిష్కారం అయిందా భట్టి విక్రమార్క గారు?